అందరికీ నమస్కారం. తొక్కిసలాటలో 121 మంది కన్నుమూత. కోర్టు తీర్పు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా తొక్కిసలాటలో ఎందుకు అంతమంది చనిపోయారో కూడా మనం కూడా పూర్తి వివరాలు తెలుసుకునేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రాన్స్ ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట తీవ్రం కలకలం రేపిన సంగతి తెలిసిందే. గతేడాది జూలై మొదటి వారంలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో సుమారు 121 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలికిపడింది. ఈ కార్యక్రమంలో భోలేబాబా కోసం జరుగుతుంటుంది. అయితే ఆంధ్రాస్ జిల్లాలో ఆయన ప్రతి మంగళవారం నిర్వహించే సత్సంగ్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈ క్రమంలో జరిగిన ఘటనపై న్యాయ కమిషన్ ఏర్పాటు చేయగా, తాజాగా సదరు కమిషన్ ఘటనలో భోలేబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. అవును, ఆత్రాస్ తొక్కిసలాట కేసులో భోలేబాబుకు క్లీన్ చిట్ లభించింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంలో పోలీసులది తప్పు అని కమిషన్ తేల్చింది. వారి నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ కార్యక్రమంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని, ఇందులో స్పష్టమైన నిర్వహణ లోపం ఉందని న్యాయ కమిషన్ పేర్కొంది. ఇదే సమయంలో పోలీసులు తమ బాధ్యతలను సీరియస్‌గా తీసుకోలేదని, జనసమూహాన్ని సరిగ్గా నియంత్రించి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని న్యాయ కమిషన్ అభిప్రాయపడిందని అంటున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి పోలీసులే కార్యక్రమానికి ముందు తనిఖీలు చేయాలని, అన్ని నియమాలను పాటిస్తున్నారా లేదా అనేది నిర్ధారించుకోవాలని తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన నారాయణ్ సాకర్ హరి భోలే బాబాకు ప్రసిద్ధి. పటియాలా తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందిన ఆయన బాల్యంతో తండ్రితో కలిసి వ్యవహారం చేసేవాడని చెబుతారు. గతంలో తాను ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా ఉండేవారు. ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.